హలో అండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు చాలా ఎక్కువ స్ట్రెస్ని ఫీల్ అవుతున్నారు. అలాగే చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ఆందోళన ఫీల్ అవుతున్నారు. దీంతో స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతున్నారు. ఇంకా చదివినవి గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. సబ్జెక్ట్స్ కూడా సరిగా గుర్తుండటం లేదు. కాబట్టి పిల్లలకి మెమొరీ పవర్ పెరగాలంటే మనం కొన్ని అలవాట్లు చేయాలండి. అవేంటంటే ఫస్ట్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి అట్లీస్ట్ మినిమం 10 minutes మెడిటేషన్ అనేది చాలా అవసరం. సో మెడిటేషన్ చేయించామంటే పిల్లలకి అనేది స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు. అలాగే చదివినవి కూడా కొంచెం గుర్తుంటాయి. సో మన పిల్లలకి మెమరీ పవర్ పెరగాలంటే మెడిటేషన్ అనేది మినిమం 10 minutes చేయించాలి. తర్వాత ఎక్సర్సైజ్ అనేది మెమరీ పవర్ పెరగటానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే యోగా నేర్పించాలి. యోగా తర్వాత సైక్లింగ్, తర్వాత స్కిప్పింగ్, ఇవి కూడా చేయించడం వల్ల పిల్లలు హెల్దీగా కూడా ఉంటారు. అలాగే మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ ఉంటాయి కదండి. కొన్ని సుడోకు కానీ, పజిల్స్ కానీ, లేకపోతే చెస్, ఇలాంటివన్నీ పిల్లలతో ఆడించడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలకి బాగా పెరుగుతుంది. అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మెరుగుపడుతుంది. సో పిల్లలకి ఇవి బాగా యూజ్ అవుతాయి, బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ ఆడించడం. తర్వాత టైం సెన్స్ అనేది, డిసిప్లిన్ అనేది పిల్లలకి చాలా అవసరం అండి. డిసిప్లిన్ రావాలంటే టైం సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే టైం సెన్స్ ఉందనుకో ఈజీగా డిసిప్లిన్గా ఉంటారు. అలాగే దీంతో చదువు మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. మనం మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అవుతాయి మెమరీ పవర్ పెరగడానికి. ఓన్లీ ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఫుడ్ కూడా, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఈజీగా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. మంచి ఫుడ్స్ తీసుకోవాలి. అందులో బాగా పోషకాలు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్కి ఎప్పుడైతే మంచి పోషకాలు అందుతాయో అప్పుడు ఈజీగా వాళ్ళకి మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి మెమరీ పవర్ పెరగడానికి ఏమేమి చేయాలంటే మెడిటేషన్ చేయించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, అలాగే బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ ఆడించాలి, టైం సెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత లాస్ట్ వన్ హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అలవాట్లు కానీ పిల్లలతో చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మెమొరీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఈ విషయం గురించి ఇంకా మీకేమైనా తెలిసినవి చెప్పాలంటే నాకు కమెంట్స్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా